బాయ్ నమస్తే. రావనా అంత మంచిదేనా? అరే బాప్రే, మొత్తం నిగనిగా అయింది చూసినా ఆరు. జాతర పోయితే నిగనే కాకపోతే అరే రాములా, ఏం సంగతి కిషోర్ అన్న? ఏం జాతర పోయినా? మేడారం సమ్మక్క జాతర పోయినావా? అవన్నా మేడారం జాతరనే పోయినన్నా. నిన్న పోయినా రాత్రి 11 అయింది వచ్చే వరకు. అరే బాప్రే. అవే కిషోర్ అన్న, మరి సమ్మక్క తల్లిని మంచిగా మొక్కినావా? మేకపోతే మోసినావా లేదా? తెలంగాణ కుంభమేళ కిషోర్ అన్న పోయొచ్చింది. బా గ్రేటే. మరి జాతర అంటే మామూలు జాతర అది కదా, అతిపెద్ద జాతర. 10 మంది ఫ్రెండ్స్ కలిసి పోయినామన్నా. పోయినాక ఫస్ట్ సమ్మక్క మొక్కులు పెట్టుకున్నాం. మొక్కులు అయిపోయిన తర్వాత మంచి మేకపోతుని చూసినాం. మేకపోతుని కోసి ఆడనే వంటలు చేసుకున్నామే. ఆడనే వంటలు చేసుకొని జోరుదారు దావా చేసుకున్నాం కదా. అంటే మేకపోతే అట్లా ఉండదు మరి. దావత్ అంటే దానికి అసలు ఇక మామూలు కాదు, ఖతర్నాక్ దావత్ చేసుకున్నాం 10 మంది ఫ్రెండ్స్ కలిసి. మేకపోతును కోసం కనీసం మమ్మల్ని దావత్ కన్నా విలువ దాని నువ్వు ఏం లెక్కనే. నిజమే కిషోర్ అన్న, నేను ఇప్పటి వరకు మేడారం జాతర చూడలే. చెప్పేది ఉంటే మీతో పాటు నేను కూడా వచ్చేటోను కదా కిషోర్ అన్న. 2 రోజుల బట్టి ఏం పర్లేదు, బట్టి ఖాళీగా ఉన్నా. చెప్పే టైం లేకుండా రామన్న. మా ఫ్రెండ్స్ యాక్చువల్లీ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకున్న తర్వాత అరే మనల్ని కూడా తీసుకుపోదాం అని చెప్పి 1 గంట ముంగట నా దగ్గరికి వచ్చారు. నా ముంగట నిలబడి నన్ను రెడీ చేసి వాళ్ళు ఎంబడి పట్టుకొని పోయారు. ఇక నాకు చెప్పే టైం ఎక్కడిది, నేను మిమ్మల్ని ఎక్కడే చెప్పాలి. అట్లా జరిగిపోయింది రావణ. సరే తీయరామన్నా, అయిందేదో అయిపోయింది. కానీ ఇలా సాయంత్రం రేకుర్తి దావత్ పోయి జాతర చేసుకొని మంచిగా వద్దాం, ఏమంటావు? కాదన్నా, పెద్ద మేడారంలో ఉన్న కిక్కే వేరన్నా. అక్కడ వచ్చేంత కిక్కు నీకు ఇక్కడ రాదు. రాదు. ఆ మజా వేరు అసలు. అక్కడ ఇక ఆ వైబే వేరుంటది. అవునే, వాస్తవానికి రామన్న చెప్తున్నది కరెక్టే. మనం జాతర అంటే మేడారమే జాతర. మేడారం జాతరలో అక్కడ ఉన్న లొకేషను, ప్లేసు, ఆ తాగుడు, ఆ తినుడు, ఆ వంటలు, ఆ ఎంజాయ్మెంట్, అసలు జాతర అంటే అసలు ఇక అక్కడ నిజంగా అసలైన జాతర ఉంటుంది అన్న చెప్తుంది కరెక్టే. వాస్తవం. అసలు మేము చెప్పినా కదా, మామూలు ఎంజాయ్ కాదు. మోసం చేసి అన్ని ముచ్చట్లు చెప్తాడు. అంత వేసేసి ఇప్పుడు ముచ్చట్లు చెప్తాడు మనకు. ఇంకా స్టోరీ కాదు అన్న. ఇక్కడ రేకుర్తి అందామంటే మాత్రం దాన్ని మాత్రం తీస్తలేడు. చూడు నీకు స్టోరీలు నేను చెప్తాను, నా గురించి నీకు తెలియదా అని. భారీ బడ్జెట్ సినిమా చూసిన తర్వాత బడ్జెట్ సినిమాలు చిన్న బడ్జెట్లు ఎట్లా నచ్చుతాయి? అందుకే రేకుర్తి అనగానే సప్పుడు చెప్తలేడు. ఏదో నువ్వు మేకపోతే పోతే అన్న సరే బట్ గుడి లేదు, గుడి తలుపు లేదులే మన మేడ. మంచి జోషులు ఉన్నాడే. జోష్ ఎక్కడదే, నువ్వు వేసేదంతా వేసేసి ఇంకా ఊరిచ్చుకుంటా. ఇంకా మేకపోతును కోసినాం, మస్తు దావత్ చేసుకుందాం, 10 మంది నింపేను, అన్ని ముచ్చట్లు చెప్తాండి. మనం ఏడవడానికే కదా ఇదంతా. అట్లాగా నాడ ఏం చేసినావు గది చెప్పినావు. నీకు చెప్పినట్టు లేదు, ఏడిపించినట్టుంది. ఇప్పుడు అట్లా ఏడిపిస్తాను, మిమ్మల్ని ఏడిపిస్తాను. లేదు అదే పాటు మళ్ళీ వేద్దాం పాటు మీరు అన్నట్టుగా. మీరు ఎక్కడితో అయితే పోయేద్దాం పా, ఏమంటారు? సరేది అన్న, నీ మాట ఎందుకు కాదనాలే, సాయంత్రం పోదాం. సరే అన్న, ముగ్గురం కలిసి సాయంత్రం పోదాం. నువ్వు ఎందుకు నారాజు అవుతావు అన్న? పోదాం బాయ్. చెలు ఎవటో రావనా ఊడే మరి ఇంకేం చేస్తాం. ఎందుకే సావ కొడుతున్నావు? కొంచెం ఓపికతో నుండు. అరే చెప్పింది తిను కదా, ఈ లొల్లి ముచ్చట్లు బంద్ చేయి, కొంచెం ఓపికతో నుండు, సరేనా? తలకాయ గరం చేయకు చెప్తానా. ఏమైందన్నో ఫోన్ మాట్లాడరాగానే మొత్తం ఫేస్ మొత్తం సీరియస్ గా పెట్టినావు. ఇంట్లోకి వెళ్ళి అయింది ఫోన్ కొంపదీసి. వదిన ఫోన్ చేసింది అనే జాతరకి ఇట్లా తీసుకోమంటుంది. అయింది అగో నవ్వుతాడు. జాతర ముచ్చట కాదే, మా ఇంట్లో కిరాయికి ఉన్న ఆమెతో మా భార్య లొలి పెట్టుకున్నది. ఇప్పుడు ఆ కిరాయి ఉన్నామను ఖాళీ చేపి అంటుంది. ఈ ఆడోళ్ళు ఉన్న కాడు ఉండరే, ఊకే ఈ చిల్లర ముచ్చట్లకు దానికి దీనికి లొల్లులు పెట్టుకుంటే తలకాయ ఖరాబ్ ఇస్తారు. ఇది నా తలకాయ నొప్పి. ఇప్పుడు నేనేం చేయాలి? నవ్వన్నా ఏడవన్నా? కిరాయి ఉన్నది ఓనర్ తో లొల్లి పెట్టుకునేందుకు డిసైడ్ అయిందంటే అది ఇల్లు ఖాళీ చేయడానికి డిసైడ్ అయినట్టేనే. లేకపోతే అది నొల్లి ఎందుకు పెట్టుకుంటుంది?
అట్లెందుకంటే రామన్న ఈ ఆడోళ్ళు లొల్లి పెట్టుకుంటూ వాళ్ళు కలిసి ఉండి ఎంతసేపే ఆ? వాళ్ళు లొల్లి పెట్టుకున్నంతసేపు కలిసి ఉండేంతసేపు చెప్పు అన్నా నువ్వు వాళ్ళ మధ్యలోకైతే ఓకే అన్ను అసలు ఈ లొల్లి పంచాయతీ దేనికి వచ్చింది, ఏం మ్యాటరో దేని మీద వచ్చిందో అసలు నీకు తెలుసా అనే? మా వాడల ఒక ఆమె కొత్తగా వచ్చిందే కిరాయికి. ఆమె వచ్చినప్పటి నుంచి ఏం తయారు చేస్తుందంటే కిరాయికి ఉన్న వాళ్ళందరినీ ఒక గ్రూప్ ఎగేసి పోగేసి ఒక గ్రూప్ తయారు చేసింది. గ్రూప్ లీడర్ అయింది అన్నట్టు వేసిందా వేసినట్టు సపరేట్ ఉండగా ఆ గ్రూప్ అయినప్పటి నుంచి వాడల కిరాయిలకు ఓనర్లకు వారానికి వాళ్ళు అవుతాను నెత్తి ఖరాబ్ అవుతాను. ఇక నేను ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఆ కొత్తగా వచ్చిన కిలాడేవరే అసలు ఆమె ప్రాబ్లం ఏంటిదన్నా? ఏం చేస్తుంది ఆమె? మంచిగా ఉంటుందా అనే సూప్ చక్కగా మరి నువ్వే ఒక గాలం వేసి నీ వైపు తిట్టుకోపోయాను అన్న మెల్లగా. ఈ వాడల నీకు ఈ లొల్లి పంచాయతీ అంతా పోవు, వదిన తోడు కూడా లొల్లి పోవు నీకు. ఆమెకు ఆల్రెడీ షికావత్ ఆడున్నాడు, నాకెందుకే అది అయినా అది నన్ను దేక్తుందంటావా? ఈ శిఖావతోడే ఈ పేరేనో విన్నట్టున్నది అన్న. అదే అన్న పుష్ప సినిమా షికావత్ గాడు లేడా అంటే వాడు గుండుగాడు అన్నట్టు. గుండుగాడు అన్నట్టు అంటే ఆ కొత్తగా వచ్చిన ఆమె లవరు గుండుగాడు అని చెప్పి శిఖావత్ అని పేరు పెట్టినావు అన్నట్టు. అని గుండె మీద బొచ్చు లేదు గాని వాళ్ళ లఫ్ అఫైర్ తోని వాడంతా రొచ్చు అయింది. దాని మొగుడేం బీక్తాండే మరి? వాడ మీద గింత నొల్లు అవుతా ఉంటే అసలు మీ వాడలు అడిగే మొగుడే లేడానే? ఏం వాడనే అన్న నీది? ఈ వాడలో కమిటీ ఏం లేదా అనే? కమిటీకి ఒక ప్రెసిడెంట్ లీడరు ఎవరో ఒకరు పెద్ద మనిషిని పెట్టుకుంటారు కానీ ఎవరు లేరా అనే మీ వాడ మీద? ఎందుకు లేరే, మా పాడయ్యారు. 150 మందితోని ఒక వాట్సాప్ గ్రూపే క్రియేట్ చేసినాం. ఆ గ్రూప్ క్రియేట్ చేసినందుకు దాన్ని కూడా ఒక దొరసాని న్యూసెన్స్ చేసింది, ఇష్యూ చేసింది దాన్ని. అదేవతే మీ వాడల తిక్కపాస్ ఆడోళ్ళు చాలా మంది ఉన్నారే అన్న. అవే అన్న ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా వాళ్ళ భర్త ఇక్కడ లేడు కదా? అగ్గో అన్ను అలా భర్తిక్క లేడనే విషయం నీకేదో తెలుసు రావనా? ఏంది కథ? నా డౌట్ నిజమైతే దాని భర్త ఇండియాలో లేదు, అది తిని పోరాలని చూసుకొని మంచిగా ఉండక వాడ మీద పడి నొల్లులు పెట్టిస్తుంది. అది అంతేనా? కరెక్టేనా నాన్న? అంతేనే, నువ్వు చెప్పింది కరెక్టే రామన్న. దాని భర్త దుబాయ్లో ఉంటాడు. ఈ షికావత్ ఆంటీ ఈ దుబాయ్ ఆంటీ ఇద్దరు కలిసి ఇంకో నలుగురిని పోగేసి వాడల ఆగమాగం చేస్తున్నారు, పెద్ద పెద్ద డ్రామాలు చేస్తున్నారు. అషం అయితే లేదే. అది కాదే అన్న, నువ్వు బయట మస్తు టెరిఫిక్ ఉంటావుగా, ఆ వాడ మీద ఈ ఆడోళ్ళ మీద నీ జిమ్మికులు మ్యాజిక్లు ఏం పనిచేస్తలేవు అనే అన్న. అవన్నా నువ్వు ఇప్పటి వరకు పడ్డ కథలన్నీ మాకు తెలిసే. మీ వాడల ఆడోళ్లకు ఏదైనా కౌంటర్ ప్లానింగ్కి ఏమైనా చేస్తున్నావా లేదా? ఏం కౌంటరో ఏమో. మొన్న దుబాయ్ ఆంటీకి మెల్లగా మెసేజ్ పెట్టిన, కాల్ చేసిన, రెస్పాండ్ అయితే రెస్పాండ్ కావాలి, లేకపోతే నాకు చెప్పాలి, ఫోన్ చేసి మెసేజ్ చేయకు, ఫోన్ చేయకు. మా ఇంటి పక్క పూరానికి ఫోన్ చేసి ఆయన నాకు కాల్ చేయకని చెప్తా. అదే ఇదేం పద్ధతి? ఇంకా నువ్వు ఇంకా ప్లాన్లు ముచ్చట్లట. పూరనికి ఎందుకు చెప్పిందంటావన్నా? దానికి నువ్వు ఫోన్ చేసి నచ్చకపోతే నీకే ఫోన్ చేసి నాకు ఫోన్ చేయకని చెప్తే అయిపోద్ది కదా అన్న. అట్టిగా పూరానికి చెప్పి పెంట చేసిన ఎందుకన్నా? అది అంత క్లియర్గా ఉండేది ఉంటే గిన్ని నొల్లు ఎందుకైతే వాడాలా? అవునే అన్న, నువ్వు ఉన్నోడి ఉన్నాక ఆ దుబాయ్ ఆంటీకి ఎందుకు మెసేజ్ చేసినావే? రావన్న, దుబాయ్ ఆంటీ మంచిదే. ఈ కొత్తగా వచ్చిన షికావత్ ఆంటీ ఉన్నది చూసినావా, ఇది చేయబట్టే ఇది సగం చెడిపోయింది. నేను అంతే ఎక్కలేదు, లేకపోతే వేరే ఉంటుండే. నువ్వు దుబాయ్ ఆంటీ మంచిది అంటున్నావు అంటే ఆంటీని వెళ్ళ ముగ్గులోకి దించుదాం అనుకుంటాను ప్లాన్ వేసినావు అన్నా. మన నాగన్న అంటే కాటరాజు కాదా అనే? మరి నచ్చిందంటే కాటేసుడే. నాగరాజా మజాకారా? ఊరిపోయే రామన్న, అందరినీ కాటేస్తామా? గుండెకు నచ్చిన వాళ్ళు మంచిగా హత్తుకున్న వాళ్ళని ఎవరైనా ఉన్నట్టయితే కొంచెం అది చేస్తాం, అంతేగాని అందరినీ కాటేస్తామా? ఏ కరెక్టేనా?
ఆ దుబాయ్ అంటే నీ గుండెని గెలికింది కదా అన్న, నువ్వు దాని వైకోలో పడ్డావు, అది నిన్ను దేక్తలేదు, అంతేగా అన్న. అంతేనా ఏందే? అంతే, మనోడు దాన్ని గెలుపుతుండు, అదేమో దేక్తలేదు. దేకపోని ఆ పూరానికి ఫోన్ చేసి నాగన్నను ఫోన్ చేయొద్దని చెప్పు అని చెప్పుడేనే. అదే ముచ్చట మొత్తం నలుగురు లేచింది బజార్లో. చూడు చేసే పనులన్నీ చేసిండు, ఇంకా నవ్వుతాడు చూడే. నిజంగానే రావన్న, దాన్ని నేను చాలా ఇష్టపడ్డాను. అది నన్ను అర్థం చేసుకుంటలేదు. ఆ షికావత్ మెంటల్ దున్నది చూసినావా, అది దీన్ని చెడగొడుతుంది. ఏ నువ్వు ఫీల్ కాకే అన్న, కొంచెం ఓపిక పట్టు, వస్తుంది నీకు, లైన్లోకి వస్తుంది. నువ్వు ఎందుకు ఫీల్ అవుతావు అన్న, కొంచెం ఓపిక పట్టు. నువ్వు చెప్పింది కరెక్టే కిషోర్ అన్న. మంచి చెడు అర్థమైనాక ఆ దుబాయ్ అంటే మన నాగన్న లైన్లోకి వస్తుంది. అంతే. ఏమంటే అన్న, పడదా నిజం చెప్పు. ఏమో మీ దయని ఆ దుబాయ్ పూరి నన్ను దేక్కదో చూడాలి. పడుతుంది. ఈ ముచ్చట్లన్నీ చాలు కానీ మనం సాయంత్రం జాతర పోదాం అనుకున్నాం కదా మేము, అన్ని ఎక్కడెక్కడ రెడీ చేసుకొని జాతరకి వెళ్దాం, ఏమంటారు? చలో. ఇక పెద్ద జాతరకి ఎట్లయినా తీసుకోపోలే, ఇక చిన్న జాతరకైనా మనం అన్నం తీసుకోవాలి. పోడే పా, పెద్ద జాతరకు మనం పక్కకు పెట్టి సంబాల్తారు.